అమానుషం అది. సో అది అతని యాటిట్యూడ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది నా బాధ. రైట్. అయితే అమర్నాథ్ గారు, ఇదే క్వశ్చన్ మీరు చెప్పండి. అయితే ఈ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏ దేశాన్ని స్పెసిఫిక్ గా చెప్పకపోయినా సరే ఈ రెసిప్రోకల్ టారిఫ్ చూడబోతున్నారు అంటూ అని ఇచ్చిన వార్నింగ్ అది ఇండియానే అనుకోవచ్చా? మొదట మన ప్యానెల్ మిత్రులకు, మీకు, మన వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఈరోజు 10వ 10th టైం భారతీయ ప్రధానమంత్రి అమెరికన్ సాయిల్ మీద వెళ్ళి అంటే మోడీ గారు ఎస్పెషల్లీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో అద్భుతమైన విజయం సాధించారని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదండి. ఎందుకంటే ట్రంప్ 2వ ఎన్నికైన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే అమెరికాతో ఉన్న సంబంధాలే కావచ్చు, మొత్తం విదేశీ విధానం యొక్క విజయాలే చూసినట్టయితే మనము ఎక్కడ కూడా అంటే అభినందన్ పార్థిపన్ కెప్టెన్ ను తీసుకురావడం దగ్గర నుంచి పాకిస్తాన్ నుంచి, అట్లాగే మనము టర్కీ సిరియా భూకంపాలు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఆర్మీని పంపడము, హౌతీ తీవ్రవాదులకు అగేనిస్ట్ గా మన నావీని పంపడము, ఆపరేషన్ దోస్త్ అని ప్రపంచంలో మనం ఎప్పుడైనా శాంతి కాముకులము, శాంతినే కోరుకుంటాము. ఇంకొక అద్భుతమైన స్టేట్మెంట్ మోడీ గారు చెప్పారు, మీరు న్యూట్రల్ స్టాండా అని ఒక పాత్రికేయ మిత్రుడు అడుగుతే ఆయన సింపుల్ గా ఏం చెప్పారంటే, నో వీఆర్ నాట్ న్యూట్రల్, వీఆర్ ద సైడ్ ఆఫ్ పీస్ అని చెప్పారు. అంటే శాంతి వైపే మేము ఎప్పుడు ఉంటాము, మేము న్యూట్రల్ ఉండము. ఈ భారతదేశం అనేది అనేక వేల సంవత్సరాల నుంచి శాంతి కాముకులు అనే దేశం కాబట్టి శాంతితో ఉంటాము. ఎట్ ద సేమ్ టైం భారతదేశానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు, భారతీయ పౌరులకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు అంతే హార్డ్ గా మేము నెగోషియేట్ చేస్తాము, అంతే హార్డ్ గా విదేశీ నుంచి మనం తెచ్చుకుంటాము. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ తో మాట్లాడిన విధానం కావచ్చు, గత 10 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ తో కావచ్చు, బంగ్లాదేశ్ తో కావచ్చు, మిగతా దేశాలతోని మనం ప్రవర్తిస్తున్న విధానం చూస్తుంటే నైబర్హుడ్ ఫస్ట్. ఈ రోజు అమెరికా కన్నా ముందు కూడా మీరు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత 2014లో ఫస్ట్ మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఫస్ట్ మీరు వచ్చిన గెస్ట్లను చూసినట్టయితే అందరూ సార్క్ కంట్రీస్ నుంచి వచ్చారు. సీషెల్స్ కావచ్చు, నేపాల్ కావచ్చు, తర్వాత పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి వచ్చారు. ఎందుకు? వాళ్ళందరినీ పిలిచి ఫస్ట్ నైబర్హుడ్ ఫస్ట్, అంటే మనమంతా ఒక కాంటినెంట్, మనము దేశాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉండాలి, పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే మోడీ గారి నేతృత్వంలో మన విదేశాంగ పాలసీ ఏదైతే డ్రాస్టిక్ డిఫరెన్సెస్ తీసుకొచ్చిన తర్వాత 2014 నుంచి పీపుల్ టు పీపుల్, బిజినెస్ టు బిజినెస్, గవర్నమెంట్ టు గవర్నమెంట్, పాలసీ టు పాలసీ, దేనికి అదే రిలేషన్షిప్ ఉండాలి, ఎవరిది వాళ్ళు అట్లా. ఎందుకంటే మన ఇండియా నుంచి కూడా ఎంఎన్సీస్ అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాయి. అనేక దేశాలలో మన బిజినెస్ పీపుల్ వెళ్ళి, ఇప్పుడు మాల్దీవ్స్ ఎగ్జాంపుల్, మాల్దీవ్స్ లో జిఎంఆర్ కు ఇబ్బంది కలిగినప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత ఒక ఆర్బిట్రేషన్ కేసు అయితే మోడీ గారు పర్సనల్ గా మాల్దీవ్స్ పైన ప్రెషర్ తీసుకొచ్చి ఆ డబ్బులను వచ్చేటట్టు చేశారు. అంటే మనకు అర్థమవుతున్నది కదా, భారతీయ పౌరులు ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ ఇబ్బంది ఎదురైనా, ఇందాక దిలీప్ గారు చెప్తున్నారు అక్కడి నుంచి తీసుకురా, ఆయన చాలా స్ట్రైట్ గా ఒకటే సెంటెన్స్ చెప్పేసాడు, ఎక్కడైనా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు భారతీయులు అని తెలిసినట్టయితే భారతదేశం తీసుకోవడానికి ఎక్కడ వెనకాడతలేదని చెప్పేశారు చాలా క్లియర్ గా. ఇప్పుడు ఫస్ట్ టైం ఏదైతే వాళ్ళు ఒక డిఫెన్స్ ఏరోప్లేన్ లో తీసుకొచ్చారో దట్ ఈస్ వాళ్ళ సంబంధించిన విషయం, అది వాళ్ళు ఎట్లా పంపించారనేది. కానీ మనం తీసుకురావడం ఇంకా స్టార్ట్ చేయలేదు. మేడం నేను ఒకటి చెప్తాను, కరోనా వచ్చినప్పుడు భారతదేశ పౌరులు 81 దేశాల నుంచి 70 లక్షల మందిని భారతదేశానికి తీసుకొచ్చామండి సురక్షితంగా. ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులు అక్కడ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మన విద్యార్థులు కావచ్చు, మన ఉద్యోగులను తీసుకురావడానికి యుద్ధాన్ని దాదాపు 10 గంటలు ఆపిచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చేంత ఘనత మన భారతీయ ప్రభుత్వాన్ని. ఇది ఒక్క మోడీ గారి ఘనతనో భారతీయ జనతా పార్టీ ఘనతనో అంటే కూడా నేను ఒప్పుకోను. ఇది మొత్తం భారతదేశ పౌరుల ఈ ఆస్పిరేషనల్ ఏమంటారు, ఈ కాంటెంపరీ ఆస్పిరేషనల్ ఇండియన్స్. సో ఇంత ఆస్పిరేషనల్ ఇండియన్స్ ప్రపంచ దేశాలలో అద్భుతమైన విజయం సాధిస్తున్నారు కాబట్టి దానికి దక్కిన గౌరవంగానే మనం చూడాలి. దాని ప్రైమ్ మూవింగ్, దాని యొక్క డ్రైవర్ మాత్రం ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పుకోవచ్చు 100%. ఎందుకంటే వారు చేసిన ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్టయితే గత 11 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ తో పాలస్తీనాతో, అటు యుఏఈతోని, ఇటు ఖతార్ తోని మీరు ఎప్పుడు జరగలేదు. ఖతార్ నుంచి మరణశిక్ష పడ్డ 8 మంది నేవీ ఆఫీసర్స్ ను భారతదేశానికి తిరిగి తీసుకురావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు కూడా ఇందాక పుల్లారావు గారు చెప్పారు,
తహవూర్ రానా అని ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నాడో, అంటే ముంబై పేలుళ్ల పైన, ముంబై పైన దాడి విషయంలో ఎవరైతే ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశారని మనం నమ్ముతున్నామో అటువంటి వ్యక్తిని భారతదేశానికి డిపోర్ట్ చేసేస్తారని సింపుల్ గా చెప్పేసిండు ట్రంప్. మనం ఎన్నో రోజులుగా అడుగుతున్నాం, అంటే జో బైడెన్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మనం అడుగుతున్నాం. అట్లాగే మన ట్రేడ్ విషయంలో, మన ట్రేడ్ ఇప్పుడు 2024 లో $150 బిలియన్ ఉంటే దాన్ని $500 బిలియన్ చేయాలి 2030కి అని చెప్పారు. అంటే ట్రేడ్ అంటే భారతదేశానికి లాభం జరుగుతుంది, అమెరికాకు లాభం జరుగుతుంది. ఒకటే ఒక స్టేట్మెంట్ లో వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్పారంటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్లస్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ ఈజ్ ఈక్వల్ టు మెగా పార్ట్నర్షిప్ అని చెప్పారు. అంటే అమెరికా, భారతదేశము రెండు దేశాలు కలిసి ప్రపంచానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే రెండు ప్రజాస్వామ్య దేశాలు. ప్రపంచంలో ఈ రోజు గ్లోబ్ అంటే ఈ వరల్డ్ కావాల్సింది ప్రజాస్వామ్యము, నిరంకుశత్వం కాదు, నిరంకుశ పాలనలు కాదు, రాజుల పాలనలు కాదు, రాణుల పాలనలు కాదు అనేది ఈ రోజు చాలా క్లియర్ గా, స్పష్టంగా ప్రపంచానికి ఒక అద్భుతమైన శాంతి సందేశాన్ని, ప్రజాస్వామ్య సందేశాన్ని ఇచ్చారని నేను అనుకోవచ్చు. ఎందుకంటే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అయితే, అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికా. ఈ రెండు కలిపి ప్రపంచానికి ఒక ప్రజాస్వామ్య దిశా నిర్దేశనము చేస్తున్నది, రాబోయే రోజుల్లో చేస్తుంది. ఎందుకంటే మనం కూడా బై 2047 వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. మన యువత, మహిళలు అందరికీ అద్భుతమైన ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు భారతదేశము, భారతీయ ప్రధాని నిన్న ఫ్రాన్స్ లో కావచ్చు, ఆ తర్వాత ఈ రోజు అమెరికాలో కావచ్చు చేసిన స్టేట్మెంట్స్, ఫ్రాన్స్ లో కూడా అద్భుతమైన మీటింగ్ అది. అసలు వాళ్ళు ఎంత ఇన్ఫాక్ట్ మనం అంటే అమెరికాతో జరిగిన బైలాటరల్ రిలేషన్షిప్ తో కంపేర్ చేస్తే అది చిన్నగా కనబడుతుంది. కానీ ఫ్రాన్స్ తో మనకున్న బైలాటరల్ రిలేషన్షిప్ అనేక సంవత్సరాలుగా వాళ్ళు మనము సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ కావడానికి, అంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యులు కావడానికి మొదటి నుంచి కూడా ఫ్రాన్స్ మనకు సపోర్ట్ చేస్తారు. అసలు ఎక్కడ కూడా రెండో ఒపీనియన్ లేకుండా వాళ్ళు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. నిన్న కూడా వాళ్ళు చాలా చక్కగా స్పష్టమైన వైఖరి వాళ్ళు తెలియజేశారు. మేము అదే స్టాండ్ మీద ఉంటున్నాం, మేము సపోర్ట్ చేస్తాము. ఏ రోజైనా భారతదేశం లాంటి అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశము ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితిలో ఒక శాశ్వత సభ్యులుగా ఉండాలి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే సింపుల్ మేడం, ప్రపంచంలో ఎప్పుడైనా ఒక దేశానికి ఒక అద్భుతమైన నాయకుడు దొరికినప్పుడు, ఆ దేశం యొక్క పౌరులు ఆ దేశంలో సహజ సిద్ధంగా మనకు ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు, ఆ బలం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బలమైన దేశంగా, ఒక అంటే అద్భుతమైన దేశంగా, ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి ఒక అద్భుతమైన ఏమంటారు ఒక దిశ ఏర్పాటు చేయబడ్డది గత 10 సంవత్సరాల్లో. సో నెక్స్ట్ 25 years మనం అమృతకాలం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ 25 ఏళ్ళు భారతీయ పౌరులు మనందరం కూడా యూటిలైజ్ చేసుకొని బై 2047 మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా మారబోతున్నాం అనే పూర్తి స్థాయి విశ్వాసంతో మేము ఉన్నాం. మనందరికి కూడా విశ్వాసం కలగజేయడానికి నిన్న జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ఒక